భూయో నమామ్యం. అందరూ ఒక్కసారి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే. హరే హరే. ముందుగా వేదిక పైన ఉన్నటువంటి పూజ్య స్వామీజీ యొక్క పాద ప్రణామాలు అర్పిస్తూ ముందు ఉన్నటువంటి పెద్దలకు కూడా, ఎందుకంటే మనం సంఘం యొక్క స్పర్శని పొంది సంఘంలో సంఘ గంగలో మునిగినటువంటి వాళ్ళం. ఇక్కడ కొంతమంది మాత్రమే యువకులు ఉన్నారు, జంజీ మా బ్యాచ్. మరి కాదా కాదా? అవును. ఆ అబ్బాయి చెప్పాడు 23 అన్నాడు, నేను 24 అన్నా. 24 అవర్స్ ఎనర్జెటిక్గా ఫీల్ అయ్యే ప్రతివాడు 24. లేకపోతే తిరగేసి 0 పెట్టుకోండి, ఎవడొద్దాడు. నిర్దయం. సంఘంలో మనని షాక్ తీసుకురావడానికి అచ్చతెల్లో చెప్పాలంటే సంఘం లాగేస్తారు, కానీ మనలో స్పార్క్ పడతారు. అది వాళ్ళకి తెలుస్తుంది, తర్వాత జనాలకు తెలుస్తుంది. కంప్లీట్ సర్వీస్ పేరు చెప్పకపోతే ఇది కంప్లీట్ కాదు. ఆయన నా అల్లరిని బాగా భరించారు. మనం సూర్య నమస్కారాలు చేస్తే పాంచ్ చెప్పినప్పుడు ఆ పోస్టర్ మనకు తెలుసు, కానీ మన ధమ్ అని పడిపోయాడు. అది నవ్వించకూడదు కదా, కానీ నవ్వించేసేవాడు. పాంచ్ అని ధామ్ అని పడుకునేవాడు, అందరు నవ్వేసేవాడు. సో అల్లరి భరించారు. తర్వాత సాంఘిక్ ఆదివారం నేను వస్తాను అని ఇంటికాడి నుంచి వెళ్ళి కార్యాలయంలో పడుకునేవాడు. ఆయన పాపం లేచి రాధా రాధా అని లేస్తే, మీరు ఎలా రాధా నేను వస్తాను కదా అని చెప్పి పంపించారు. మీరు నమ్మాలి సర్వేష్ గారు అంటే సాక్ష్యం చెప్పేవారు అనుకోండి. ఆయన వెళ్ళిపోయి సాంఘిక్ చూసుకుని వాళ్ళింటికి వెళ్ళి గట్ట పని చేసి అన్నీ అయ్యి 10:30కి ఎప్పుడు వస్తే మనం అదే పోస్టర్. మీరు నమ్మండి, సర్వేష్ గారు ఒక్కరే సాక్ష్యం కాబట్టి ఇంకెవరు లేరు. ఆయన నన్ను లేపి వీళ్ళు లేవట్లేదని అగ్గిపుల్ల వెలిగించి అరికాలకి ఎంచాడు. అంత మొద్దులా ఉండేది. అయినా ఆయన నన్ను అలా వదలలేదు, అలా బతిమాలుతూనే ఇంకోటి అలా లాక్కొచ్చారు. అయితే కాలంలో ఇప్పుడు నేను దీన్ని పడుకోమన్నా 4 గంటల కంటే ఎక్కువ పడుకోదు. ఒక పేపర్ చింపితే నా డిస్టర్బ్ అయిపోతుంది. సో కాలంలో మనలో స్పార్క్ పడతారే, ఆ పట్టిన వాళ్ళు ప్రేరణదాయకమైనటువంటి వారు మొట్టమొదట డాక్టర్జీ మనందరిలో ఉంది, మనందరినీ కలపగలము అని నమ్మారు. ఆ నమ్మకం కూడా నిజం చేస్తూ మనమంతా ఇంకా ఉన్నాం. దేశం కూడా అలాగే ముందుకెళ్తుంది. ఓ స్వయం సేవక్ యొక్క తపస్సుతో అలా ముందుకెళ్తుంది. ఇది వేరే ఇటలీ సేవకులకో ఇంకో ఇంగ్లాండ్ సేవకుల చేతిలోకి వెళ్ళిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అయితే మన మీద ఉంది. మనం ఇంత చల్లగా కూర్చుని మాట్లాడుకోగలుగుతాం, అది స్వయం సేవక యొక్క కృషి నడుస్తుంది కాబట్టి. అయితే ఈ కార్యక్రమం, ఈ ఆలోచన చేసేందుకు ముందుగా మనం కరతార్థనులకి మన స్వయం సేవకులు వ్యతిరేకులైనా కదే, కానీ మనం ఈ సంవేదన, ఈ ఆలోచన, దానికి మనం సదాశివ గారికి ఇవ్వాల్సిన ఒక నివేదన. అసలు ఇంకా పచ్చిదిల్లో చెప్తే ఎవరిదాడికి అడుక్కోలేని స్థితిలో ఉంటే ఇంకోళ్ళ గురించి ఆలోచించే పరిస్థితి ఏది? అది వెళ్ళిపోయిన వాళ్ళ గురించి అసలు ఆలోచించాం. నాకు ఇందాక ఎవరు మాట్లాడారు గుర్తులేదు, కానీ చాలా గొప్ప మాట చెప్పారు. 10 మంది కొత్త కార్యకర్తలు తయారవకపోయినా పర్వాలేదు, కానీ ఒక పూర్వ ప్రచారకో కార్యకర్తో లేకపోతే స్వయం సేవకో మనకు దూరం కాకూడదని. మా గురు మహారాజు జయపతాక స్వామి మహారాజు క్రిటికల్ పొజిషన్లో ఉంది వారి శరీరం. వారు చెప్పారు, ఇఫ్ యూ డోంట్ మేక్ డివోటీ నో ప్రాబ్లం, బట్ డోంట్ క్రియేట్ ఎనిమీస్. ఎంత గొప్ప మాట. కాబట్టి మనం ఒక్కసారి సంఘంలోకి వచ్చామంటే మనం ఎప్పటికీ శాఖ వెళ్ళకపోయినా, ఏ కార్యక్రమానికి వెళ్ళకపోయినా మనం స్వయం సేవకులమే.
సూర్యనారాయణరావుజీ నేను రాంపండు అని పిలువబడే దోరేటి రామారావు ఒకే సమయంలో మేము ప్రథమ వర్షకి వెళ్ళాం. వెళ్ళినప్పుడు ఆయన ఒక పక్కకి నేను ఒక పక్కకి ప్రచారానికి వెళ్ళాం. అయితే నేను చాలా చిన్నోడిని, 16-17. బాగి గారు ఎవరో పిలిచి ఇంటికి వెళ్ళిపో అన్నారు. ఇంటికి వెళ్ళిపోవడానిక? మీరు సినిమా చూసుంటారు దూకుడని, అది మొన్న కానీ నేను 90 దూకుడు. ఒట్టుగా చెప్తున్నాను, సాక్ష్యం ఓలేడి గారు. మేము కార్ లైన్లో ఉన్నాం రాజమండ్రి. మా నాన్నగారు నన్ను తీసుకోవడానికి వచ్చారు. మధ్యాహ్నం భోజనం తర్వాత గుండ్రంగా కూర్చుని ఏదో చర్చ చేస్తున్నాం. మా నాన్నగారు వాళ్ళ ఫ్రెండ్ ఆ గుమ్మల్లో ఉన్నారు. అంతే గుండె పొట్టలోకి వెళ్ళిపోయింది. నేను వెనక మెట్లు ఎక్కి మేడ ఎక్కేసాను. ఆ మేడ వెనక మేడ పక్క మేడ అలా 7-8 మేడలు దూకి, ఆయన దూకలేదు కదా, అలా దూకి ఎక్కడో మెట్ల కింద దాక్కున్నా. చీకటి పడ్డాక వచ్చాను. అలా ప్రథమ వర్షకి వెళ్ళాను. సూర్యజీ నన్ను ఇంటికి వెళ్ళిపోమని ఎవరో చెప్తే నేను వెళ్ళాలంటే ఆయన దగ్గర తీసుకెళ్ళాను. ఆయన ముఖం గుర్తుందిగా, సింహంలో ఉంటుంది. ఆయన నా రెడి చెవులు పట్టుకుని ఇలా ఢీ కొట్టి సంగభూతం పట్టిందా అన్నారు. ఏమంటారు చిన్నోని ఇలా తల ఊపాను. అప్పుడు బాగా అనిపించి ఈ పిల్లవాడిని ఎక్కడన్నా ఒక సీనియర్ కార్యకర్త దగ్గర ప్రచారక దగ్గర పెట్టినాను. అప్పుడు మోహన్జీ ఇక్కడే ఉన్నారు, అరకాల మోహన్జీ. ఆయన అరకాల, మేము ఇప్పుడు నరకాల. మోహన్జీ యొక్క ప్రభావం నా మీద చాలా ఉంది. ఆయన ఫస్ట్ నేను చూసినప్పుడు అంటే మా మైండ్లో ఏంటి, ప్రచారం తెల్లబట్టలు వేసుకోవాలి అంతే. ఆయన పైజామా వేసుకున్నారు. నేను మొట్టమొదటి సమతా వర్గంలో కూర్చున్న వెళ్ళినప్పుడు ఆయన మోహన్జీ ఒక గీత పాడారు. నా హృదయంలో ఇప్పటికీ 36 ఏళ్ళు అయిపోయినా, 34 ఏళ్ళు అయిపోయినా అట్లే ఉంది. మాతృమూర్తి పదాల ముందర మోకరిల్లిన యువకులం, సాధనా పదమందు నిలచిన స్వయం సేవకులం మనం. భారతిని సేవించుదాము, భాగ్యమును సాధించుదాము, యదను తట్టిలేపి హైందవము రగిలించుదాము. నవ్యయుగ నిర్మాణ పదమున సోదరుల నడిపించుదాము. భవ్య భారతి దర్శనముకై నిత్య వ్రతమును సల్పుదాము. భారత్ మాతకి. నా బాగుతూ అప్పుడు మోహన్జీ వజ్రాసనంలో కూర్చుని ఈ గీత పాడారు. ఎవరు అనుకున్నాను కానీ అది నా హృదయంలోకి వెళ్ళింది. అలా ఎన్నో గీతులు. నేను ఇంట్లోంచి పారిపోవడానికి ప్రేరణ దేశపాండే గారు. ఆయన ఏం చేశారు, మా ఇంటి మేడ మీద ఓ చిన్న వర్గలా పెట్టారు, ఆపేక్షిత వర్గం. ఏమిటది, ప్రథమ వర్షకి. అప్పుడు గీత పాడారు. అలా హృదయంలో ఈ గీతుల ప్రభావం సంఘం. నేను సంఘ గీతులు పాడి మీరు కొన్ని వినుంటారు కూడా. ఇది మన దేశం, ఇది మన దేశం, ఒక వేవులు వెళ్తున్నది. అయితే వారి గీత పాడారు. అది కూడా రండి మన సంఘానికి, దండలేతము దండిగా జననికి. 3 లోకాల ముచ్చటైన తల్లి, వేడుకోనోళ్ళ నోచేటి తల్లి. కూడుగుడ్డ బతుకు తెరువునిచ్చే తల్లి, శుభములీయంగా వచ్చినాది మళ్ళీ. రండి మన సంఘానికి, దండలేతం